మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 31వ అధ్యాయము మొదటి వచనము నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి 5 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణము, దాని ఉపకరణముల యొక్క తయారీ పనిని ఎవరు చెయ్యాలి అనే విషయం మీద దేవుడు మోషేకు సెలవిస్తూ ఉన్నారు. దేవుని పని ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటి పని మాత్రమే కాకుండా దేవుని పని చాలా ఖచ్చితంగా చెయ్యాలి. దేవుని పని చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మరి అలాంటి దేవుని పని చేసేటటువంటి వ్యక్తుల విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మందిరము యొక్క ఉపకరణముల నిర్మాణములో వాటి కొలతలు ఆయన ఎంతో స్పష్టంగా సెలవిచ్చారు. మాత్రమే కాకుండా అవి వేటితో తయారు చేయాలో కూడా ఆయన చాలా స్పష్టంగా సెలవిచ్చారు. అవి మందిరములో ఏ స్థలములో ఉండాలో కూడా ఆయన స్పష్టంగా సెలవిచ్చారు. మరి ఈ క్రమములో ఆయన ఆలయం యొక్క నిర్మాణము మరియు ఉపకరణముల యొక్క తయారు చేసేటటువంటి పనిని ఎవరు చేయాలి అనే విషయంలో ఆయనకు ఎంత స్పష్టత ఉండి ఉంటుంది, ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉండి ఉంటాయి ఒకసారి ఆలోచన చేద్దాం. అటువంటి క్రమములో ఇంత బాధ్యతాయుతమైన భారమైనటువంటి పని చేయడానికి దేవుడు 2 వ్యక్తులను కోరుకున్నాడు, వారిని ప్రత్యేకించాడు, వారిని ఆత్మపూర్ణులనుగా చేశాడు. వారెవరు అనే విషయాన్ని మొదట మనం చూచినప్పుడు యూదా గోత్రములో ఊరు మనముడును ఊరు కుమారుడు అయిన బెసలేలు అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు తన పని కొరకు ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యూదా గోత్రములో నుండి దేవుని ఆలయము యొక్క పని కొరకు దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకించాడు, కోరుకున్నాడు. ఆ తర్వాత 2వ వ్యక్తి దాను గోత్రములో నుండి అహీసామాకు కుమారుడైన అహోలియాబు అనబడినటువంటి వ్యక్తిని మరి బెసలేలుకు తోడుగా దేవుడు నియమించడం జరిగింది. దేవుడు కోరుకున్నటువంటి ఆ 2 వ్యక్తులు వీళ్ళేనండి. ఒకరు యూదాగోత్రము నుండి బెసలేలు, 2వ వ్యక్తి అహోలియాబు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ 2 వ్యక్తులు వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలను గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే వీరిద్దరూ దేవుని యొక్క పనిని ప్రత్యేకంగా చేసేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని పని కొరకు ప్రత్యేకించబడిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు పేరు పెట్టి వీరిని పిలిచినట్లుగా, తన పని కొరకు ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. యూదా గోత్రము గురించి మనం ఎరిగిన వారమే. ఆ గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు.
అదే గోత్రములో దావీదు ఒక రాజుగా సౌలు తర్వాత ఇశ్రాయేలీల మీద నియమించబడ్డాడు. యూదా అనగా స్తుతి అని అర్థం. యూదా గోత్రమునకున్నటువంటి ప్రాధాన్యత గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి యూదా గోత్రములో నుండి దేవుడు బెసలేలును కోరుకున్నాడు. బెసలేలు అనేటటువంటి పేరుకు 2 అర్థాలు వస్తాయి. ఒకటి, దేవుని నీడలో ఉన్నవాడు. రెండవది, దేవుని యొక్క సంరక్షణలో ఉన్నవాడు. 2 అర్థాలు ప్రభునందు ప్రియమైన వారలారా బెసలేలు అంటే. ఒకటి, దేవుని నీడలో ఉన్నవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కనుక దేవుని యొక్క చాటున, దేవుని యొక్క నీడలో నివసించేటటువంటి వాడు సంపూర్ణమైనటువంటి విశ్రాంతి, నెమ్మదిని కలిగి ఉంటాడని 91వ కీర్తన 1వ చరణంలో మనం చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, బెసలేలు దేవుని నీడలో ఉన్నవాడు. రెండవదిగా, దేవుని యొక్క సంరక్షణలో ఉన్నవాడు. మరి దేవుని సంరక్షణలో ఉన్నవాడంటే ఆయన కునుకడు, నిద్రించడు. అటువంటి దేవుని యొక్క నీడలోను సంరక్షణలోనూ ఉన్నవాడు దేవుని పని కొరకై ప్రత్యేకించబడ్డాడు, నియమించబడ్డాడు. ఎవరు దేవుని పని చేయటానికి దేవుని దృష్టిలో ఉంటారంటే మొదట ఆయన నీడలో ఉన్నవారు, ఆయన సంరక్షణలో ఉన్నవారు. ఆయనకు దూరముగా తొలగిపోయి ఆయనకు ఎంతమాత్రము కూడా ఇష్టము లేనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు కాదండి. దేవుడు తన పని కొరకు ఎవరిని నియమించుకుంటాడంటే తన నీడలోనూ సంరక్షణలోనూ ఉన్నవారిని. దావీదును కూడా దేవుడు అలాగే కోరుకున్నాడు. గొర్రెల దొడ్డిలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీలను దావీదు పాలించటానికి ఒక రాజుగా దేవుని చేత కోరుకొనబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అలాగే బెసలేలును కూడా దేవుడు కోరుకున్నాడు. రెండవది, బెసలేలుకున్న ప్రత్యేకత ఏంటంటే బెసలేలు అన్ని రకముల పనులను చేయగలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే బంగారపు పని తెలుసు, వెండి పని తెలుసు, ఇత్తడి పని తెలుసు, రత్నములతో పని చేయగలడు, కర్ర ఇస్తే కర్రతో పని చేయగలడు. అతడు అన్ని విధాల అన్ని రకముల పనులను చేయుట యందు నేర్పరితనం కలిగినవాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ప్రసంగి గ్రంథములో మనం చదివినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. అదేమిటంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన పని నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రసంగి 9:10లో చూస్తాం ఈ మాట. బెసలేలును మనం చూచినప్పుడు అతడు అన్ని రకముల పనులను చేయుటకు సామర్థ్యము కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, కొంతమంది ఒక్క పనిలోనే నిష్ణాతులై ఉండొచ్చు, లేదంటే కొన్ని పనులలోనే నిష్ణాతులై ఉండొచ్చు. కానీ బెసలేలు ఎలాంటి వాడంటే అతడు అన్ని పనుల యందు ఎంతో నైపుణ్యము సంపాదించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత బెసలేలు ఆత్మపూర్ణుడుగా ఉన్నట్లుగా మనం చూడగలం. 5వ వచనం చివరి భాగం చదివితే అతడు ఆత్మపూర్ణుడుగా ఉన్నట్లుగా మనం గమనించగలం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని పని చేసేవారు ఆత్మపూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడేవారుగా ఉండాలి. స్వీయ ఆలోచనలు కాదు, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడే అనుభవం కావాలి. దేవుని ఆత్మ కలిగిన వారు ఏది సత్యమో ఏది అసత్యమో ఇట్టే కనిపెట్టేయగలరు. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని ఆత్మ కలిగిన వారి గురించి ఒక మాట మనం చదువుకుందాం. 1 యోహాను 4:6. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఏది భ్రమపరుచు ఆత్మ, ఏది సత్యమైన ఆత్మ ఎలా తెలుసుకోగలమంటే మనము దేవుని యొక్క మాట విన్నప్పుడు, దేవుని సంబంధులంగా ఉన్నప్పుడు. దేవుని మాట వినేవారికి మాత్రమే దేవుని ఆత్మ
ఏమిటో దేవుని ఆత్మ ఎట్టిదో అర్థమవుతుంది, మిగిలిన వారికి అర్థం కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి ఆత్మ పూర్ణుడై ఉండాలంటే అతడు దేవుని మాటకు సంపూర్ణమైన విధేయుడిగా ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపించకుండా మనము దేవుని ఆత్మకు లోబడుచు ఉన్నామని, దేవుని ఆత్మ పూర్ణులంగా ఉన్నామని అనుకోవటం భ్రమే అవుతుంది. ఇలాంటి భ్రమలో మనము బ్రతకూడదు. క్రైస్తవుడు వాస్తవంలో బ్రతకాలి. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యోహాను సువార్త 17:17 చదివితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సత్యం, విశ్వాసి కూడా సత్యములో ఉండాలి, భ్రమలో కాదు, అసత్యములో కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, బెసలేలు ఆత్మపూర్ణుడై ఉన్నాడు, ఆత్మపూర్ణుడుగా ఉంటూ ఉన్నాడు. ఆత్మపూర్ణుడు అనగా దేవుని మాటకు లోబడేవాడు, విధేయతను చూపించేవాడు. రెండవదిగా మనం చూచినప్పుడు అహోలియాబు అనే వ్యక్తిని గురించి మనం చూడగలం. ఇతడు దాను గోత్రమునకు సంబంధించినవాడు. దాను గోత్రమును దేవుడు ఏమని ఆశీర్వదించాడు అంటే, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే, దాను ఇశ్రాయేలు గోత్రీకుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎంత శ్రేష్టమైన మాటలివి. దాను న్యాయము తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అటువంటి గోత్రములో నుండి దేవుడు అహోలియాబును ఏర్పరచుకున్నాడు తన మందిరము యొక్క పని కొరకు. అహోలియాబు అనగా అర్థం తండ్రి గుడారము అని. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరి అహోలియాబు, బెసలేలు వీరు ఏ పని కొరకై నియమించబడుతున్నారు? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము పని కొరకై నియమించబడుతున్నారు, ప్రత్యేకించబడుతున్నారు, ప్రతిష్ఠించబడుతున్నారు. ఇప్పుడు వీరేం చేయాలంటే కలిసి పని చేయాలి. వీరిద్దరూ ఐక్యతతో కలిసి పని చేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని పని చేసే వీరిద్దరూ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఒకటి, మనము కలిసి ఐక్యతతో దేవుని పని చేయాలి. దేవుని సంఘములో నేటి దినాల్లో కరువైపోతుంది ఏంటంటే ఐక్యత. ఒకరంటే ఒకరికి గిట్టనటువంటి పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి. ఒకరిని చూచి ఒకరు అసూయపడే పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి. ఒకరిని చూచి ఒకరు ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి అసూయ, కలహ, ద్వేషములు దేవుని యొక్క శరీరమైన సంఘములో ఉండటానికి వీల్లేదు. శరీరంలోని అవయవాలు ఎలాగైతే చక్కగా అమర్చబడి కలిసి పనిచేస్తాయో, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆ విధంగా కలిసిమెలిసి ఐక్యంగా దేవుని పని చేయబద్దులై ఉంటున్నారు. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి బెసలేలు, అహోలియాబులు కలిసి దేవుని పనిని చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఉపకరణములు, వాటి యొక్క సామాను, వస్త్రములు, అన్ని పనులు దేవుడు వీరికి ఆజ్ఞాపించిన ప్రకారముగా చేయటానికి వీరు నియమించబడ్డారు. నిజమే, మనం కూడా దేవుని ఆజ్ఞ ప్రకారము ఈ లోకంలో నడుచుకోవాలి. నోవహు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాడు. కాబట్టి నోవహు, అతని కుటుంబము జలప్రళయం నుండి క్షేమంగా తప్పించబడింది. అలాగే మనం కూడా దేవుని ఆజ్ఞలను యావత్తూ సంపూర్ణంగా అనుసరించి నడుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేయాలి, కానీ మన స్వచిత్తమును అనుసరించి నడుచుకోవటం మనకు మేలుకరం కాదు. దేవుని ఆజ్ఞ ప్రకారముగా యావత్తూ చేశారు బెసలేలు, అహోలియాబులు. వారి వలె మనం కూడా దేవుని పనిలో ఈ లోకంలో ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు. మీ పని కొరకై ప్రత్యేకించబడిన వారిని గురించి ధ్యానం చేశాం. పెట్టబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయండి.
మా ప్రియులను దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.